ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. దానికి తగ్గట్టుగానే విజయ్ తన దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న ఫలితాల్లో ట్రెండ్ మనం చూస్తుంటే అటు తమిళనాడులో టీవీకే పార్టీ సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ 55 స్థానాల్లో లీడ్లో ఉంది. డిఎంకే 47 స్థానాల్లో లీడ్లో ఉంది, 46 స్థానాలతో రెండో ప్లేస్లో ఉంది. ఇక అన్నా డిఎంకే అలియన్స్ 29 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక్కడ రెండు విషయాలు మనం చూడాలి. ఒకటి, టీవీకే ఇదే ట్రెండ్ కొనసాగిస్తే ఒకటి మ్యాజిక్ ఫిగర్కి రీచ్ అవుతుందా, అంతవరకు వెళ్తుందా, లేదు అన్నా డిఎంకే కూడా ముందు, అన్నా డిఎంకే అలియన్స్ కూడా ముందు కొంత వెనకబడి ఉన్నాయి. ఇప్పుడు అన్నా డిఎంకే అలియన్స్ కూడా 31 స్థానాల్లో లీడ్లో ఉన్నట్టుగా ట్రెండ్స్ చూపిస్తున్నాయి. కాబట్టి ఆ టీవీకే ప్లస్ అన్నా డిఎంకే అలియన్స్ కలిపి ఏమైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఏమైనా ఉంటుందా, లేదు ఇంకా ఈవీఎంల ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది, ఇంకా మిగతా రౌండ్స్ కూడా ఇంకా ఉన్నాయి కాబట్టి చివరిలో డిఎంకే మళ్ళీ రిటర్న్ కాబోతుందా అనేది మనం వేచి చూడాలి. కానీ కొంత ట్రెండ్ చూస్తున్నప్పుడు మాత్రం టీవీకి 60 స్థానాలు లీడ్లో ఉండడం అనేది చెప్పుకోదగ్గ అంశమే. ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రమే 98 నుంచి 120 స్థానాలు టీవీకే విజయ్కి రావచ్చు అంటూ అంచనా వేశాయి. మరికొన్ని సంస్థలు 20 నుంచి 30 స్థానాల మధ్య అంచనా వేశాయి. మరికొందరు కింగ్ మేకర్ అవుతారని చెప్పారు. మరికొందరు డిఎంకే ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధిస్తుందని చెప్పారు. కానీ ఈరోజు ఫలితాల ట్రెండ్ చూస్తున్నప్పుడు విజయ్ సిగ్నిఫికెంట్గా తన లీడ్ని ప్రదర్శిస్తున్నారు. ఒక రకంగా మొదటి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఉన్న ట్రెండ్స్ ప్రకారం దాదాపు 60 స్థానాల్లో పైగా టీవీకే ముందంజలో ఉంది. రెండో స్థానంలో 47 స్థానాల్లో డిఎంకే ముందంజలో ఉంది. అన్నా డిఎంకే 31 స్థానాల్లో అన్నా డిఎంకే అలియన్స్ లీడ్లో ఉంది. ఒక రకంగా డిఎంకేకి టీవీకే చాలా గట్టి పోటీ ఇస్తోంది. మరి ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం నిజంగా మనం ఇప్పుడు సంచలనం అంటున్నాం, నిజంగా సంచలనాన్ని విజయ్ నమోదు చేయబోతున్నారా? తమిళనాడు విజయవసం కాబోతుందా, లేదంటే అన్నా డిఎంకే అలియన్స్ ప్లస్ టీవీకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందా, లేకుండా డిఎంకే అంటే ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేసినట్టు డిఎంకే తిరిగి తమిళనాడు నిలబెట్టుకోబోతుంది అనేది మనకి మరికొద్ది గంటలు కూడా అనవసరం లేదు, ఒక గంటలోనే మనకి స్పష్టత అవకాశం కనిపిస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి తమిళనాడు ఎన్నికల కవరేజ్లో ఉన్న మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఈ ట్రెండ్ ఎలా అర్థం చేసుకోవాలి? ఒక యాక్సిస్ మై ఇండియా తప్పించి మిగతా వాళ్ళు ఎవరు కూడా విజయకి మెజార్టీ స్థానాలు వస్తాయని అంచనా వేయలేదు. డిఎంకేకి వన్ సైడ్ విక్టరీ అని అన్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ చూస్తున్నప్పుడు విజయ్ మొదటి స్థానంలో ఉండడానికి కారణం ఏంటి? ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందా, లేదంటే మధ్యలో కొంత చేంజ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా మురళి? సతీష్, అంటే మొదటి గంటలో మనకు వచ్చిన ఎర్లీ ట్రెండ్స్ లో అయితే ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పోటీ అనేది డిఎంకే వర్సెస్ టీవీకే అని దాదాపుగా మనం ఒక అంచనాకు వచ్చేవచ్చు. ఎందుకంటే ఇంకా అన్నా డిఎంకే సోదిలో కూడా లేదు, తను థర్డ్ ప్లేస్ కి వెళ్ళిపోతుంది అనేది ఎర్లీ ట్రెండ్స్ ద్వారా మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఇద్దరు ఎవరంటే డిఎంకే వర్సెస్ టీవీకే. ఇప్పుడున్న తాజా లీడ్స్ ఏంటంటే దాదాపు ఇద్దరి మధ్య సీట్ల వ్యత్యాసం ఒక 3-4 స్థానాలే ఉంది. వీరు 60 ఉంటే వాళ్ళు 54 ఉంటున్నారు టీవీకే. అంటే ఆల్మోస్ట్ డిఎంకేని వెంటపడే విధంగా టీవీకే ముందుకు దూసుకెళ్లిపోతుంది. ఇదే ట్రెండ్స్ చివరి దాకా కొనసాగితే మాత్రం ఫలితం చాలా అనూహ్యంగా ఉంటుంది. ఓ రకంగా హంగొచ్చే అవకాశాలు లేకపోలేదు. తమిళనాడు చరిత్రలో ఇప్పటి వరకు హంగొచ్చిన దాఖలాలే లేవు. ఏదో ఒక పార్టీకి స్పష్టమైన ఆధిక్యత ఇస్తూ వచ్చారు. కాబట్టి ఈవేళ అట్లాంటి ట్రెండ్స్ వస్తే కింగ్ మేకర్ విజయ్ అవుతాడనలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇవాళ మ్యాజిక్ ఫిగర్ 118. మరి 118 సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏదొస్తుంది, ఆ మ్యాజిక్ ఫిగర్ ను ఏది అందుకుంటుందని మాత్రం ఇంకా స్పష్టం చేయలేని పరిస్థితి. అయితే కొంత పోస్టల్ బ్యాలెట్ లో డిఎంకే కొంత ఆధిక్యత కనబరిచినప్పటికీ ఆ వెంటనే టీవీకే చాలా ఫాస్ట్ గా దూసుకు ముందుకెళ్లిపోతుందని చెప్పడంలో చాలా ఎట్లాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఎర్లీ ట్రెండ్స్ లో అయితే టీవీకే అద్భుతమైన విజయంతో ముందుకు వస్తోంది, భారీ పోటీ ఇస్తోంది తెలుస్తోంది. ప్రధానంగా మనం చూసామంటే పోలింగ్ పర్సంటేజ్ పెరగడం అనేది కేవలం విజయ్కి మాత్రమే అనుకూలం అని ఇప్పటి వరకు అనుమానిస్తూ వచ్చాం. ఈ ట్రెండ్స్ చూస్తే అదే నిజమని తెలుస్తోంది. ఎందుకంటే దాదాపు 80 మనం చూసి 86%, 85.1% పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో ఇట్లాంటి తమిళనాడు చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత భారీ పోలింగ్ పర్సంటేజ్ తమిళనాడు చరిత్రలో నమోదే కాలేదు. మరి వీళ్ళంతా కూడా కొంత ఎర్లీ ఓట్స్ ఉన్నాయి. అంటే మొదటిసారి ఓటేసే వాళ్ళంతా కూడా విజయ్ పార్టీ వైపు మొగ్గు చూపించారన్న ఒక ప్రచారం జరిగింది. అదే కూడా నిజం అనిపిస్తోంది. ఇక ముస్లిం మైనారిటీస్ కావచ్చు, క్రిస్టియన్ మైనారిటీస్ కావచ్చు, ఇక దళిత్ ఓటు బ్యాంక్ అంతా కూడా విజయ్కి కాస్త సానుకూలంగా ఉండబోతోంది అని
భావిస్తూ వచ్చాం. ఈవేళ అదే నిజమని తెలుస్తోంది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈ రెండు వర్గాల పట్ల, ఈ రెండు కూటముల పట్ల, డిఎంకే అన్నా డిఎంకే పట్ల కొంత విసుగుపోయి ఉంటారేమో. వారు ఒక కొత్త రాజ్యాంగ ఒక కొత్త శక్తిని, ఒక కొత్త పార్టీని కోరుకుంటున్నారని ఇవాళ ట్రెండ్స్ కూడా తెలుస్తోంది. మీరు అన్నట్టు ఎన్డీటీవీ, యాక్సిస్ మై ఇండియా వాళ్ళు దాదాపు 98 to 120 ఇచ్చారు.